ఏమిటి హడావిడి? ఎక్కడికి? ఏ రైలుకు? నేను ఎక్కడికి వెళ్తే ఎందుకు ఆయనకు? సరే అంత ఎందుకు రండి, త్వరగా టికెట్ ఇవ్వండి. టికెట్ ఇచ్చి ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండు. అదే ఇప్పుడు ఎలాగా? అదిగో టికెట్ ఇచ్చి ఆయన. ఎక్కడికి? టికెట్ త్వరగా ఇవ్వండి. ఎన్నయ్య ఒట్టి నాటుపురి మాదిరి ఉండవే, ఏ ఊరు పోతావో చెప్పకపోతే టికెట్ ఎక్స్ట్రా ఇచ్చేదయ్యా, బుద్ధి లేవలో ఉంది. వీడెవడో తిక్కలోలాగా ఉన్నాడు, ఊరి పేరు చెప్తే గానీ టికెట్ ఇవ్వనంతండి వీడు. ఈ రైలు చాలా దూరం వెళ్తుందండి, చాలా చోట్ల ఆగుతుందండి. అందుచేత మీరు ఏ ఊరు వెళ్ళాలో చెబితే ఆ ఊరు టికెట్లు ఇస్తారు. అలాగా, చన్నాపట్నం వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చావయ్యా? ఒట్టి జంతువులే ఉన్నావే, వాళ్ళంతా కాసుకొని ఉన్నారు. పో అయ్యా, జల్దీ పో. పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పటిదాకా ఎక్కడైనా పండుకొని తుంగు అయ్యా, వెళ్ళు పో. ఇలా అందరూ తిక్కలోలాగా ఉన్నారే. మధ్యాహ్నం అయింది, వెళ్దాం. పట్నం బండి ఎప్పుడు వస్తుందండి? సాయంకాలము. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా? నాకు తొందరగా పని ఉంది. తొందర పని ఉంటే నడిచిపో. నన్నే నడిచిపోమంటాడా? వీడికి ఎంత పొగరు! నన్ను ఎవడో లండన్ వెళ్ళవట్లేదు. వీడికి ఇలా కాదు, ఇప్పుడు తెక్క కుదిరిస్తాను వీడికి. వీడెవడీడు నా ముందు ఇలా నిల్చుండు? ఓ వీడా? నీకు ఒకసారి చెప్తే బుద్ధి లేదు, బండి సాయంకాలం వస్తుందని చెప్పానా? అబ్బాయి, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి. మిమ్మల్ని చూస్తే వాడి జ్ఞాపకం వస్తుంది, అది చెప్పడానికి వచ్చాను. ఏం జ్ఞాపకం వస్తుంది? మీ ముఖం చూస్తే ఉలాడిన తిరగటి రాయా, మీ తలకాయ చూస్తే సున్న పెడతా నాకు జ్ఞాపకం వచ్చాయి. నా తలపెట్టి సున్నా పెడు. ఏదో రైలు వచ్చినట్టుంది, వెళ్దాం. ఏంటి రైలు ఎక్క వచ్చినా? మీరు ఏ ఊరు పెడతారు? నేను ఎక్కడికి వెళ్తే ఎందుకు ఎడుకు? ఎక్కడ ఉన్నాడు? మీరు ఎక్క వచ్చినండి. ఏ ఊరు వెళ్తారు? నీకెందుకు ఆ ప్రశంస? మీరెవరు తెక్కో అన్నాను. ఇవన్నీ కాదు, వెళ్ళి స్టేషన్ మాస్టర్ని అడుగుతాను. ఏంటి రైలు ఎక్క వచ్చినండి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? టికెట్ ఇవ్వడానికి ఊరు పేరు చెబితే వీలు లేదని చెప్పాను. టికెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలండి ఎందుకు? వీళ్ళు రోగం కుదిరిద్దాం. రాజమహేంద్రవరానికి. అయితే ఎక్కండి. అబ్బా, ఎలాగోలా రైలు ఎక్కేశాను. వీడికి ఇప్పుడు తిక్క కుదిరిస్తాను చూడు. ఏమండో, నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు, చన్నపట్నం వెళ్తున్నాను. దిగవయ్యా, దిగు. నేను దిగను. త్వరగా దిగవయ్యా, ఆలస్యం అవుతుంది. నేను ఎందుకు దిగాలి? ఈ రైలు చెన్నై పట్టణంతో వట్టి పూల్లాగా ఉన్నావు, దిగు. పూలు గీయలేని మాటలు మిగలకండి, నేను దిగను. దిగవయ్యా. ధన్యవాదాలు.